ఝాన్సీ మేడమీద ఒడియాలెండపెడుతూ ఉంటే కాకి వచ్చి నెత్తిమీద తన్నింది. అలా కాకి నెత్తిమీద తంతే అశుభమని అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చి దానికి పరిష్కారం అడుగుదామని వాళ్ళ తాతమ్మకి చెప్తే, "నువ్వు ఎప్పుడో కాకి కావ్ కావ్ అని అరుస్తూ ఉంటే చిరాకు పడి తరిమేసుంటావే. అది నీమీద పగబట్టి నిన్ను తన్నుంటాది. అంతే. అశుభం లేదు గిశుభం లేదు." హా, నువ్వంటుంటే గుర్తొచ్చింది. ఎప్పుడో 6 నెలల క్రితం నా బండి మీద రెట్టేసిందని రాయితో కొట్టాను. అదా కాకి గుర్తుంచుకుందంటావా? అయినా కాకి నా ఫేసుని గుర్తుపడుతుందా బామ్మా? కాకులు మనుషుల మొహాల్ని గుర్తుపెట్టుకుంటాయి తెలుసా? అందులోని వాళ్ళని బాధ పెట్టే నీలాంటి వాళ్ళ ఫేసుల్ని ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటాయి. అంతేకాదు, వాటి తోటి కాకులకి నీ గురించి బ్యాడ్గా చెప్తాయి కూడా. ఇదిగో ఈ బండమొహంది పిసినారి సొంట. కొడుక్కుంటే చేతికున్న ఎంగిలి మెతుకులు వేస్ట్ అయిపోతాయని నాకేసే రకం. దీంతో జాగ్రత్తగా ఉండండి. తెంగరి సొంట అప్పుడప్పుడు మన మీదకి రాళ్ళు గట్రా విసురుతుంది. జాగ్రత్త. నువ్వు ఎప్పుడో 6 నెలల క్రితం కొట్టి మర్చిపోయినా కాకి ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని పగపడుతుంది. ఆ విషయాన్ని దాని పిల్లలకి కూడా చెబుతుంది. అవి కూడా నీపై పగపడతాయి. అమ్మ బాబాయ్, ఇంకెప్పుడు ఏ కాకిని కొట్టను. రెట్టేస్తే తుడుచుకుంటాను కాని రాయేసి కొట్టను. కాకులతో చాలా జాగ్రత్తగా ఉంటాను బామ్మ. కాకులతోనే కాదు, ప్రతి జీవిపైన భూతదయ కలిగి ఉండాలి. మన వెనుక వీధి చివరింటికి కొత్తగా అద్దెకు వచ్చిన వనజ కథ చెప్తాను, విను. వనజ చాలా కాలం నుండి విజయవాడలో ఉండేది. ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా తనకెంతో ఇష్టమైన రొయ్యల పచ్చడితో 4 ముద్దలు తింటేగాని కడుపు నిండేది కాదు తనకి. అలాగే ప్రతిరోజు మొదటి ముద్ద పచ్చడన్నం ఏదైనా జీవి తింటుంది కదా అని వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాల్ పైన పెట్టేది. పక్కనే చెట్టు మీద ఉన్న ఒక కాకి రోజూ ఆ అన్నం ముద్ద తినేది. కొన్నాళ్లకి వనజ వాళ్ళ ఆయనకి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేశారు. పాపం కాకి ఆ వనజ పెట్టిన ప్రాన్స్ పికిల్ రుచికి అలవాటు పడి ఎక్కడ ఏం తిన్నా దాని జిహ్వ తీరక వీధి వీధి ఊరూరు వెతుక్కుంటూ తిరుగుతూ ఉండేది. ఏంటన్నా, ఎన్ని రుచులు తినిపించినా ఎప్పుడు ఆ పచ్చడి కోసమే వెతుకుతావు? అది మామూలు పచ్చడి కాదురా, గుమగుమలాడే రొయ్యల పచ్చడి. దాని రుచి అమోఘం. ఎలాగైనా ఆవిడ అడ్రస్ కనుక్కుంటాను అని ఎగురుకుంటూ ఊర్లు దాటి ఎగురుతూ ఉంటే అదే పచ్చడి వాసన దాని ముక్కుకు తగిలింది. కిందకి చూస్తే వనజ తన అలవాటు ప్రకారం గట్టు మీద మొదటి అన్నం ముద్ద పెడుతూ ఉంది. ఆకాశంలో ఎగురుతున్న ఆ కాకి అమాంతం ఆ గోడపై వాలిపోయింది. కాకి కూడా మన ఊరికి ట్రాన్స్ఫర్ అయి వచ్చేసింది ప్రాన్స్ పచ్చడి కోసం. కాకులకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చే అలవాటు కూడా ఉంది. వనజ తనకి ప్రాన్స్ పికిల్ కలిపిన అన్నం ముద్ద పెట్టిందన్న ఆనందంతో దానికి మెరుస్తూ కనిపించే వస్తువుల్ని తెచ్చి వనజ వాళ్ళ డాబా పైనో పెరట్లోనో పడేసేది. అలా ఒకరోజు ఎగురుకుంటూ వెళ్తున్న కాకికి ఏదో దగదగ మెరుస్తూ కనిపిస్తే తెచ్చి వనజ వాళ్ళ పెరట్లో పడేసింది. ఇంతకీ ఆ మెరిసే వస్తువు ఏంటో తెలుసా? డైమండ్ రింగు. డైమండ్ రింగా? నేను కూడా రేపటి నుండి ప్రాన్స్ పికిల్తో కాకికి అన్నం పెడతానైతే. ఏదో ఒక ప్రాన్స్ పికిల్ అయితే సరిపోదు. కారం అండ్ కో వాళ్ళ పికిల్స్ అయితేనే క్వాలిటీ రుచి అదిరిపోతాయి. అంతేకాదు, వాళ్ళ దగ్గర దొరికే షెల్లెస్ స్క్రాప్ పికిల్ అయితే భలే ఉంటుంది. యమ్మీ. అయితే షెల్వల్చే బాధ కూడా లేదు. నేనిప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ లేదా వెబ్సైట్లో ఆర్డర్ పెట్టేస్తాను. పళ్ళు లేని దాన్ని కదా, నా కోసం కూడా 1 కేజీ క్రాప్ పికిల్ ఆర్డర్ చెయ్యవే పిల్ల. ఇంకా లేట్ ఎందుకు? బెస్ట్ పికిల్స్ ని బెస్ట్ ప్రైస్ లో కొనాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి లేదా మన వెబ్సైట్ కి వెళ్లి ఆర్డర్ చేసుకోండి. 1500 రూపాయలు విలువైన ప్రొడక్ట్స్ కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా ఉంది. ఇది కారం అండ్ కో